హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో. మన ఛానల్లో రెగ్యులర్గా మనం డైలీ వీడియోస్ అంటే డైలీ న్యూస్ టాపిక్స్లో డైలీ వీడియోస్ చేస్తూ అంటే మార్కెట్ మూమెంట్స్ని ఏ విధంగా మనం రీడ్ చేయాలి, అట్లానే ఏదన్నా స్టాక్ మన అబ్జర్వేషన్లో ఉన్న స్టాక్ ఏదైనా మనకి డీసెంట్ వాల్యుయేషన్స్లో ఏదన్నా అవైలబిలిటీ ఉందా అనేది అది ఒకసారి చూసుకుంటూ రెగ్యులర్గా మనం డైలీ అప్డేట్లో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లానే స్ట్రాటజీస్లో భాగంగా ట్రేడింగ్ స్ట్రాటజీస్లో భాగంగా మనం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది జెడే లిజర్డ్ అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అది యూజ్ చేసి ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే ప్రాఫిట్స్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉండుంటారు. మీరు ఒకసారి దాన్ని ప్రాఫిట్స్లో ఉండుంటే కనుక మీరు ఒకసారి ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే ఈరోజు మనము ట్రేడింగ్ స్ట్రాటజీస్లో భాగంగా మనం ఒక ట్రేడ్ ప్లాన్, ఇది ట్రేడింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, ట్రేడ్ ప్లాన్ అనుకోవచ్చు. సో నేను ఏదైతే ఫాలో అవుతానో అది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా ఈ వీడియోలో. సో వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు మంత్లీ ఆప్షన్స్ని ఏ విధంగా మీరు ట్రేడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అట్లానే మేము పెట్టే ఎఫర్ట్, సో మీకు మీ నోటీస్కి తీసుకురావడానికి ఇట్లా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ నోటీస్కి తీసుకురావడానికి మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ ద వీడియో, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. విల్ జంప్ ఇన్ టు ద వీడియో. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే స్ట్రాటజీ మంత్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అంటే మంత్లీ ఆప్షన్స్ అనేవి ఇవి రెగ్యులర్గా ఇప్పటి వరకు మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడాను వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వీక్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ వస్తున్నాము. వీక్లీ ఆప్షన్స్లో ఒక కంఫర్ట్ ఉంటుంది మనకి. సో వీక్లీ ఆప్షన్స్లో బేసిక్గా ఏం కంఫర్ట్ ఉంటుంది, మంత్లీ ఆప్షన్స్లో మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఒకసారి ఒక షార్ట్ డిస్కషన్, ఒక చిన్న డిస్కషన్ చేద్దాము. దాంట్లో మనకి మంత్లీ ఆప్షన్స్లో బేసిక్గా ఇవి 4 to 5 వీక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మామూలుగా మనం మంత్లీ ఆప్షన్స్ రైట్ చేస్తున్నాము అంటే, రైటింగ్ అంటే ఇక్కడ మనం సెల్ చేస్తున్నాము. మనం ఈ స్ట్రాటజీ చేసుకునేది ఆప్షన్ సెల్లింగ్లో భాగంగా, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కాదు, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. సో మనము మీ ముందుకు తీసుకొచ్చే వీడియోస్ అన్నీ కూడాను ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అయితే మీకు హెడ్డింగ్లో పెట్టేస్తాను, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి. బట్ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఆప్షన్ రైటింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో మంత్లీ ఆప్షన్స్లో మనం యూజువల్గా ఏం చేస్తామంటే 4 to 5 వీక్స్ అంటే ఒక్కొక్క నెలలో 4 వీక్స్ ఉండొచ్చు. అట్లానే కాంట్రాక్ట్ మంత్లో 5 వీక్స్ కూడా ఉండొచ్చు. సో జనవరి కాంట్రాక్ట్ మంత్లో 5 వీక్స్ ఉన్నాయి మనకి. అంటే December 24th యాక్చువల్గా లాస్ట్ డిసెంబర్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. December 26th నుంచి January 30th వరకు. సో ఇది న్యూ కాంట్రాక్ట్ మంత్. సో జనవరి మంత్లో ఇందులో 5 వీక్స్ ఉన్నాయి మనకి. ఈ 5 వీక్స్ మనము ఆప్షన్స్ని హోల్డ్ చేయాలి. మనం ఏదైతే స్ట్రైక్స్ సెల్ చేస్తామో ఆ స్ట్రైక్స్ని హోల్డ్ చేయాలి, ఆప్షన్స్ హోల్డ్ చేయాలి అంటే మనకి ప్రాపర్గా కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లానే మనం చాలా రిస్క్ ఫేస్ చేయాలి. అంటే మంత్లీ చాలా అప్ అండ్ డౌన్స్, ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఈ మధ్య చాలా హెవీగా చూస్తూ ఉన్నాం కదా. బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫ్లక్చువేషన్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటా ఉన్నాయి. సో ఈ ఫ్లక్చువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేస్తూ మనము ఈ ఆప్షన్స్ని ఓవర్ నైట్ హోల్డ్ చేయాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎట్లాగంటే, సో అసలు ఈ తీటా ఏంటి, ఈ తీటాతో వచ్చే వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి, ఈ తీటా ఏ విధంగా ఈ ఆప్షన్స్ స్ట్రైక్స్ ప్రైసెస్ మీద వర్క్ చేస్తుందంటే ద రేట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఆప్షన్ డ్యూ టు ద ప్యాసేజ్ ఆఫ్ టైం. అంటే ఇది టైం గడిచే కొద్దీ ఈ తీటా అనేది నెగిటివ్గా వర్క్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
మీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నిఫ్టీ ఈరోజు నిఫ్టీ నేను ఇది వీడియో షూట్ చేస్తుంది 25th జనవరి 25th జనవరికి 48,350 దగ్గర ఉంది. అంటే మీరు నియర్ బై స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే 48,300. సో 48,300 అనేది ఈరోజు క్లోజింగ్ ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఇదే రేట్లో ఉండి, అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది 48,300 మీదే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అంతా కూడాను 48,300, 48,350 కనుక ట్రేడ్ అవుతూ ఉంటే, ఆ లెవెల్లోనే అంటే ఏ చేంజ్ లేకుండా ఉంటే మీకు 48,000, 48,100, 48,200, 48,300 స్ట్రైక్ ప్రైసెస్ కూడాను ఈ థీటా వాల్యూ డికే తోటి, సో టైం పాస్ అయిన కొద్దీ ఈ థీటా అనేది నెగిటివ్గా వర్క్ చేస్తుంది ఆప్షన్ ప్రైసెస్ మీద. సో నెగిటివ్ అంటే ఇన్ ద సెన్స్ అది డికే అవుతుంది. సో చాలా ఫాస్ట్గా డికే ఉంది. థీటా ఆ విధంగా వర్క్ చేస్తుంది. థీటా వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా మనకి డికే వస్తుందన్నమాట. సో ఈ థీటా వాల్యూ అనేది వీక్లీ ఆప్షన్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంత్లీ ఆప్షన్స్ మీద అంత ఎఫెక్టివ్గా మనకి వర్క్ చేయదు. సో మంత్లీ ఆప్షన్స్ మనము ట్రేడ్ చేయాలి అంటే డైరెక్షనల్గా ట్రేడ్ చేసుకోవాలి. అంటే డైరెక్షనల్ ట్రేడ్ అంటే ఇంతకుముందు మనము వీక్లీ ఆప్షన్స్లో యూజువల్గా మన వీక్లీ ఆప్షన్స్లో ఏం చేసామంటే ఎవ్రీడే వచ్చేసేసి, లేదంటే 9:20 స్ట్రాటజీ అని చెప్పి, లేదంటే మార్నింగ్ 9:30 టైంలోనో 9:35 టైంలోనో షార్ట్ స్ట్రాటజీలో ఒకటి క్రియేట్ చేసి ఎండ్ ఆఫ్ ద డేకి ఆ షార్ట్ స్ట్రాటజీలో ఏదైతే డికే వస్తుందో, సో అంటే మూమెంట్ కనుక హై మూమెంట్ లేకపోతే కన్సాలిడేషన్ ఫేజ్లో కనుక ఉంటే ఏదైతే డికే ఉంటుందో స్ట్రైక్ ప్రైసెస్లో, షార్ట్ స్ట్రాటజీ అంటే సెల్లింగ్ ద స్ట్రైక్స్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్. అంటే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ అంటే మనం అనుకున్నట్టుగా 48,300 ఏదైతే ట్రేడ్ అవుతుందో అది ఎట్ ద మనీ అవుతుంది. సో 48,300 కాల్ ఆప్షను, 48,300 పుట్ ఆప్షను. సో ఈ రెండు సెల్ చేసేసేసి ఆ డికేలో వచ్చేదాన్ని మనము అడ్వాంటేజ్ కింద తీసుకుంటాం, ప్రాఫిట్ కింద తీసుకుంటాం. అది వీక్లీ ఆప్షన్స్లో యూజువల్గా ఇప్పటివరకు చేసేవాళ్ళం. ఓకే, అట్లానే మనము షార్ట్ స్ట్రాంగిల్ మనం ఏదైనా పొజిషన్గా తీసుకోవాలి అంటే ఆ వీక్ అంతా మనము ఆప్షన్స్ కనుక మనం క్యారీ చేయాలి, ఓవర్ నైట్ కూడా క్యారీ చేయాలంటే అవుట్ ఆఫ్ ద మనీ, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ, సపోజ్ 48,300 అనుకోండి, ఈరోజు క్లోజింగ్ 48,300. సో మనం ఎక్కడ తీసుకుంటాము, ఒక 1,000 2,000 పాయింట్స్ బిలో, అంటే 46,300 లేదంటే 46,000 లోయర్ సైడ్ పుట్. అట్లానే 2,000 పాయింట్స్ అబోవ్ ఆర్ 15,000 పాయింట్స్ అబోవ్, అది ఎక్కడ వస్తుంది 49,800 లేదంటే 50,000. సో లోయర్ సైడ్ 46,000, అప్పర్ సైడ్ 50,000. అఫ్ కోర్స్ మనకు స్ట్రైక్ ప్రైసెస్ తక్కువ ఉంటుంది, మనం ప్రాఫిట్ కూడాను తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం దీంట్లో షార్ట్ స్ట్రాంగిల్లో. సో అంటే ఓవర్ నైట్ క్యారీ చేయాలి కాబట్టి రిస్క్ తక్కువ ఉండాలి కాబట్టి. సో ఇవి వీక్లీ ఆప్షన్స్లో ప్రాపర్గా వర్క్ అవుతూ ఉండేవి. సో ఇప్పటివరకు వీక్లీ ఆప్షన్స్లో ప్రాపర్గా వర్క్ అవుతూ ఉండేవి. కానీ మంత్లీ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మీరు వీటిల్లో ఏది తీసుకున్నా సరే, ఏది షార్ట్ స్ట్రాడిల్ కానీ షార్ట్ స్ట్రాంగిల్ కానీ, సో వీటిలో ఏ ఆప్షన్స్ మీరు తీసుకున్నా సరే మీకు ఇది అడ్జస్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వదు. అంటే మీరు షార్ట్ స్ట్రాంగిల్, ఈవెన్ షార్ట్ స్ట్రాంగిల్ మీరు యూజ్ చేసినా సరే, ఒక షార్ట్ స్ట్రాంగిల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ స్ట్రాంగిల్ కానీ ఓకే, షార్ట్ స్ట్రాంగిల్ మనము ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తాము. స్ట్రైక్ ప్రైసెస్ తీసుకొని ఏది మన కాంట్రాక్ట్ స్టార్టింగ్ డేట్లో, ఇప్పుడు జనవరి మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది మనకి 26 డిసెంబర్, 24th డిసెంబర్కి లాస్ట్ కాంట్రాక్ట్ ఎండ్ అయింది, 26th డిసెంబర్కి కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది. సో 26th డిసెంబర్కి ప్రైస్ ఎక్కడుంది అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ ఎక్కడుంది, ఆ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్కి ఏ స్ట్రైక్స్ తీసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉండుండేది. అంటే షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకుంటాం కదా. సో ఆ ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఏ స్ట్రైక్స్ తీసుకుంటే మనకు కంఫర్ట్గా ఉండేది, ఎక్కడెక్కడ తీసుకుని ఉండేవాళ్ళము ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్లో. సో ఒకసారి మీకు ఆ స్ట్రైక్ ప్రైసెస్ని, సో జనవరి మంత్ స్ట్రైక్ ప్రైసెస్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మనం కనుక 26 డిసెంబరు అనేది జనవరి మంత్ కాంట్రాక్ట్ స్టార్టింగ్ డేట్ కాబట్టి ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ దగ్గరే నేను తీసుకుంటున్నాను ఇది. సో ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ ఎంత, 51,170.
క్లోజింగ్ ప్రైస్ వచ్చేసేసి 51,170. మనం షార్ట్ స్ట్రాంగిల్లో అయితే షార్ట్ స్ట్రాంగిల్లో యూజువల్గా మంత్ అంతా క్యారీ చేయాలి కాబట్టి నేను 3,000 పాయింట్స్ అబవ్, 3,000 పాయింట్స్ బిలో, అంటే 3,000 పాయింట్స్ లోయర్ సైడు అంటే 48,000 సైడు, అట్లానే 3,000 పాయింట్స్ అప్పర్ సైడ్ అంటే 54,000. సో 54,000 కాల్ స్ట్రైకు, 48,000 పుట్ స్ట్రైకు. సో ఈ రెండు ఎక్కడ ట్రేడ్ అవుతా ఉన్నాయి 26 డిసెంబరు. ఆ 26 డిసెంబర్ నుంచి ఈ స్ట్రైక్ ప్రైసెస్ అనేవి ఏ విధంగా మూవ్ అయినాయి, సో ఈరోజు మనం ప్రాఫిట్లో ఉండుండేవాళ్ళమా ఈ మధ్యలో మనకి ఏ విధంగా అవి మూవ్ అయినాయి ఒకసారి చూద్దాము. అది చూసిన తర్వాత సో దాంతో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటో మనం ఒకసారి గమనిద్దాం. దాంట్లో ముందు మనం 48,000 పుట్, 48,000 పిఈ అనేది పుట్ అనేది 26 డిసెంబరు ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. 26 డిసెంబరు అది క్లోజ్ అయింది 115 రూపాయల దగ్గర. సో అది మనం ఒక దాంట్లో సేవ్ చేసుకుందాము నోట్ ప్యాడ్లో. సో 115. సో అట్లానే 54,000 సిఈ, 54,000 సిఈ ఆ రోజు 26 డిసెంబర్ క్లోజ్ అయింది ఇక్కడ 166 దగ్గర, 166. సో రెండు టోటల్ ఎంత అవుతుంది? 280 రూపాయలు. ఓకే, అంటే మనము షార్ట్ స్ట్రాంగిల్లో కనుక మంత్లీ ఆప్షన్స్లో మనము ట్రేడ్ చేస్తుంటే సో మనకు టోటల్గా వచ్చే వాల్యూ ఎంత? 280 రూపీస్. ఓకే, సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సో మనకి ఇప్పుడు ఎంత ఉందో వాల్యూ, ఇప్పుడు ఫైనల్గా అంటే ఈరోజు, ఇప్పుడు ఆల్మోస్ట్ 25th జనవరి కాబట్టి ఈరోజు ఎక్కడుందో చూద్దాం. సో ఈరోజు వచ్చేసేసి నిన్న క్లోజింగ్ అంటే ఫ్రైడే క్లోజింగ్ 272 రూపీస్ పిఈ. ఓకే, సిఈ వచ్చేసేసి 4 రూపాయలు, అంటే రెండు కలిపి 276 రూపాయలు. సో మనకి పడిన ప్రైస్ ఎంత, మనం సెల్ చేసిన ప్రైస్ ఎంత? 280. సో ఇప్పుడు ఎంత ఉంది? 270. కాకపోతే సో ఇప్పుడైతే కంఫర్టే ఉంది. సో ఆ 4 రూపీస్ కంఫర్టే ఉంది. ఎప్పుడు? 4 వీక్స్ అయిపోయిన తర్వాత మీకు వచ్చింది ఎంత? 4 రూపీస్. సో కానీ ఈలోపు సో మీరు ఒక లాట్ కనుక సెల్ చేస్తుంటే సో ఈలోపు ఎంత హై మూవ్ అయిందో ఒకసారి చూద్దాం. సో మీకు 48,000 పిఈ, సో మీకు 13th జనవరి వచ్చేసేసి 650 రూపీస్, అప్రాక్సిమేట్గా క్లోజింగ్ అంటే 680 రూపీస్. ఇది వెళ్ళిన హై 680 రూపీస్. సో 680 రూపీస్ వెళ్ళింది. అదే రోజు సిఈ ఎక్కడుందో చూద్దాం. 54,000 సిఈ 13th జనవరి వచ్చేసేసి క్లోజింగ్ ప్రైస్ 26 రూపీస్. ఇది 26 రూపీస్. సో 680 ప్లస్ 26 ఆల్మోస్ట్ 706 రూపీస్. సో 706 రూపీస్కి మీకు ఎల్లుంటే మీరు అమ్మింది ఎక్కడ? మీరు క్రెడిట్ అయింది ఎంత? మీకు 280 రూపీస్. కానీ ఇది హై వెళ్ళింది ఎంత? 13th జనవరి 705 రూపీస్. మీకు బ్రోకర్స్ ఏం చేస్తారు? ఇంత హై వెళ్తే అంటే ఇంత నెగిటివ్గా వెళ్ళిపోతే మీకు ఎక్స్ట్రా మార్జిన్ మెయింటైన్ చేయమని చెప్పేసి మీకు ప్రెషర్ పెట్టేస్తారు. ఒకవేళ మార్జిన్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హై వెళ్ళిన పిఈ ఉంది కదా దీన్ని క్లియర్ చేస్తారు. సో సిఈని క్లియర్ చేయరు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నెగిటివ్గా అంటే ఎక్కువ ఏదైతే ప్రెషర్ ఉందో మీకు ఎందుకు మార్జిన్ ప్రెషర్ ఎక్కడ వస్తుంది? పిఈ సైడ్ హై వెళ్ళటం వల్ల వస్తుంది. సో ఈ పిఈ క్లోజ్ చేసుకొని వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. బ్రోకర్స్ ఎప్పుడు కూడాను వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూస్తారు తప్ప ట్రేడర్కి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఇక్కడ మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇంత అంటే 280 రూపీస్ మీరు వాస్తవంగా చూస్తే 280 రూపీస్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 110K అంటే 1,10,000 కనుక మీరు దీంట్లో మార్జిన్ అవసరమైతే 280 రూపీస్ ఇంటూ 15 అంటే ఆల్మోస్ట్గా 4,200 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 4%, 5% అనేది మీకు ప్రాఫిట్ వస్తుంది. సో కానీ మీరు కోల్పోతే ఈ 680 రూపీస్ దగ్గర మీకు క్లోజ్ చేస్తుంటే బ్రోకర్ కన్నా క్లోజ్ చేస్తుంటే మీకు హెవీ లాస్ వస్తుంది. అంటే మీకు అమ్మిన దానికంటే డబల్ పోతుంది మీకు. సో మీరు తీసుకున్న మనీ కంటే కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 4,000 రూపీస్ లాస్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. అట్లానే మీరు
స్ట్రాడిల్ తీసుకున్నా సరే ఇప్పుడు మనం చూస్తే కనుక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీకు బేసిక్గా 13వ తారీఖు, సో మనం ఏదైతే చూసామో ఆ 13వ తారీఖు ఎంతవరకు మూవ్ అయిందో చూద్దాం. 13th January వచ్చేసేసి 48,000. అంటే మీరు ఎక్కడ తీసుకున్నారు? 51,200, 51,170 దగ్గర మీరు స్టార్ట్ చేస్తే, ఇనిషియేట్ చేస్తే అది 13th January కల్లా 48,000కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇది ప్రతి నెల ఇది జరగదు. ప్రతి నెల ఇంత హై మూమెంట్ అనేది రాదు. సో జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి కూడాను ఎఫ్ఐ సెల్ చేస్తూ ఉండబట్టి సో ఈ హెవీ ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చింది. 6%, ఆల్మోస్ట్ మీరు 52,000 నుంచి 51,200 నుంచి 48,000 అంటే అప్రాక్సిమేట్గా 5.5%. సో ప్రతి నెల ఈ 5.5% అనేది ఫ్లక్చుయేషన్స్ రాదు, ఇంత వాలిటిలిటీ ఉండదు. సో వాలిటిలిటీ అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. బట్ అయినా కూడాను మీరు ఇది హెవీగా మూవ్ అయ్యేటప్పుడు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, సో ఓవర్ నైట్ మీరు క్యారీ చేసేటప్పుడు ఈ మంత్లీ ఆప్షన్స్లో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు డికే తక్కువ ఉంటుంది. విక్స్ పెరిగినా సరే, విక్స్ ఏదైనా జంప్ వచ్చినా సరే మీకు ఆప్షన్ ప్రైసెస్ రైజ్ అవుతాయి. ఆప్షన్ ప్రైసెస్ డిక్రీజ్ అవ్వదు, డికే ఉండదు. మీకు ఆప్షన్ ప్రైసెస్ అనేది విక్స్ పెరిగే కొద్దీ మీకు ఎప్రిషియేట్ అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. సో మన లాంగ్ టర్మ్ ఆప్షన్స్లో ఇది ఒక డిసడ్వాంటేజెస్. సో మనం దీంట్లో ఏ టెక్నిక్ యూజ్ చేయొచ్చు? సో అంటే ఇక్కడ మనము డిస్కస్ చేసింది ఏంటంటే ట్రేడ్ ప్లాన్. సో ఇది స్ట్రాటజీ కంటే కూడా ప్లాన్గా మీరు గమనించండి. సో ఈ మంత్లీ ఆప్షన్స్ హ్యాండిల్ చేయడం అనేది కొద్దిగా, అంటే మీరు ఈ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ మిగిలిన ఏ ఆప్షన్స్ మీరు ఇష్యూ చేసినా సరే, మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు డైరెక్షనల్ ఆప్షన్స్. కాల్ స్ప్రెడ్ కానీ, పుట్ స్ప్రెడ్ కానీ, రేషియోస్ కానీ, సో మీరు ఏది తీసుకున్నా సరే అవన్నీ డైరెక్షనల్ స్ట్రాటజీస్. ఇవి మాత్రమే, ఇది స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ఇవి నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. సో ఇవి కూడా ఫ్యూచర్లో వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏంటి, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏంటి, బుల్ స్ట్రాటజీస్ ఏంటి, బేరీ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ స్ట్రాటజీస్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మంత్లీ ఆప్షన్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది ఒక చిన్న ప్లాన్. సో ఇది నేను ఇంప్లిమెంట్ చేస్తున్న ప్లాను. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అట్లానే ఫ్రెండ్స్, సో మేము ఎఫర్ట్ ఏదైతే ఇది మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్ పెడుతున్నామో, సో ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసే పని కనుకైతే కంటిన్యూస్గా మీకు ఎట్లాంటి స్ట్రాటజీస్ వీడియోస్ మీకు కావాలి అంటే, సో మీకు రెగ్యులర్గా మేము ఇట్లా ఇస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఛానల్కి వేరే హెల్ప్ఫుల్ కాదు, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మనం ఇచ్చుకునే స్ట్రాటజీస్, మనము ఏ స్ట్రాటజీస్ కానీ ఏ వీడియోస్ కానీ ఎటువంటి నాలెడ్జ్ కానీ మనం మనీ తీసుకొని చేయట్లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎప్పటికీ కూడాను మనీ అనేది మన మోటో కాదు అసలు. సో మనీ తీసుకొని స్ట్రాటజీస్ చెప్పడం కానీ, మనీ తీసుకొని కాల్స్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏది మన ఛానల్లో జరగవు, ఎప్పటికీ జరగవు. ఓకే, సో మనం ఆ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. మన ప్లాన్ వచ్చి సింపుల్. సో మనం అనుకున్నాం కదా, స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ చేస్తే ఆప్షన్ ప్రైసెస్ని హ్యాండిల్ చేయడం కానీ అడ్జస్ట్మెంట్స్ చేయడం కానీ ఇదంతా కష్టంతో ఉంటుంది. సో ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ టెక్నికల్గా మీరు ఇచ్చేసుకుంటూ పోతూ ఉండాలి. అట్లా కాకుండా మనం ఒక డైరెక్షన్, అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అంటే మనకి ముందుగా ఒక డైరెక్షన్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని మనం ఈ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ డైరెక్షన్ ఎట్లా మనము ఐడెంటిఫై చేయాలి? సో మెయిన్ అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఓకే డైరెక్షన్ అని చెప్తున్నారు, ఆ డైరెక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సింపుల్. ఆ డైరెక్షన్ ఐడెంటిఫై చేయాలంటే మన మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్, మీరు ఆర్ఎస్ఐ అక్కర్లేదు, ఎంఏసిడి అక్కర్లేదు, ఇంకా ఏ ఇండికేటర్స్ అవసరం లేదు. సింపుల్గా, అంటే చాలా ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉపయోగించే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్స్. సో ఈ మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ ఏంటంటే, మనం ఇక్కడ ఏ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాము,
సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్లో మనము 2 మూవింగ్ యావరేజెస్ తీసుకుంటాము, అది కూడాను డైలీ చార్ట్లో. సో మన ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే, అంటే ఇది డైలీ క్యాండిల్స్. సో మన డైలీ క్యాండిల్స్లో 2 మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని మన డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాం. సో అందుట్లో ఒకటి ఏంటంటే 20 డేస్ మూవింగ్ యావరేజ్. అంటే 20 డేస్ ఎందుకు తీసుకుంటున్నాము, స్పెసిఫిక్గా 20 డేస్ ఎందుకు తీసుకుంటున్నాము, 100 ఎందుకు తీసుకోవట్లేదు, 200 ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనము ఆపరేట్ చేయబోయే ఆప్షన్స్ 1 మంత్ వ్యాలిడిటీ. సో ఈ 20 డేస్ ఏం చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ లాస్ట్ 1 మంత్ మూమెంట్. అంటే లాస్ట్ 1 మంత్ మూమెంట్ అంటే గత 20 రోజులు. 20 రోజులు అంటే ఎంత, మనకి ట్రేడింగ్ సెషన్స్ ఎన్ని ఉంటాయి, ఎనీ క్యాలెండర్ మంత్లో ట్రేడింగ్ సెషన్స్ 20 నుంచి 24 ఉంటాయి. సో అందుకని మనము 20 ట్రేడింగ్ సెషన్స్, లాస్ట్ 20 ట్రేడింగ్ సెషన్స్ అంటే లాస్ట్ 1 మంత్లో ట్రెండ్ ఎలా ఉంది అనేది ఇది తెలియజేస్తుంది. అందుకని 20 డేస్ మూవింగ్ యావరేజ్, 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఓకే, 20 డేస్. మరి ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏం తీసుకుంటామంటే 10 డేస్ మూవింగ్ యావరేజ్. అంటే ఇది ఎందుకు తీసుకుంటున్నాము, మన స్ట్రాటజీలో భాగంగా ఈ 10 డేస్ మూవింగ్ యావరేజ్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఓకే, లాస్ట్ 1 మంత్ నుంచి, గత నెల రోజుల నుంచి డిఫరెంట్ యాక్షన్స్ మీద, అంటే డిఫరెంట్ న్యూస్ మీద, డిఫరెంట్ ఇన్పుట్స్ మీద, మార్కెట్కి చాలా ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇన్ని ఇన్పుట్స్ తీసుకొని లాస్ట్ 1 మంత్ నుంచి మూవ్ అవుతుంది. కానీ లాస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్, అంటే 10 డేస్ రిప్రజెంట్స్ హాఫ్ ఆఫ్ ద మంత్, అంటే లాస్ట్ 2 వీక్స్. అంటే లాస్ట్ 2 వీక్స్లో డైరెక్షన్ ఏమైనా చేంజ్ అయిందా, సో ఇది డైరెక్షన్ చేంజ్ ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేస్తుంది మనకి. సో ఇదేమో యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్ అనే కాన్సెప్ట్. బట్ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన ఉద్దేశం ఏంటి, ఈ రెండు తీసుకోవడానికి మన ఉద్దేశం ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ 1 మంత్ నుంచి డైరెక్షన్ ఎలా ఉంది, అట్లానే లాస్ట్ 15 డేస్ నుంచి, అంటే హాఫ్ ఆఫ్ ద మంత్ నుంచి డైరెక్షన్ ఏమైనా చేంజ్ అయిందా, ఇది మనం చూస్తాం. ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నాము. ఓకే, ఇట్లా క్రాస్ ఓవర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎట్లా మనము స్ట్రాటజీని అప్లై చేయాలి. సింపుల్, మనము ఈ 10 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు మౌస్ చూపిస్తున్నాను, 10 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయితే బీ రెడీ ఫర్ ద ట్రేడ్. అప్పటి వరకు మీరు ట్రేడ్ గురించి, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, సో మీరు ఇక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ ఎంటర్ అవ్వద్దు అసలు. మీకు ఒక డైరెక్షన్ కానీ, ఇక్కడ డైరెక్షన్ ఉంది, కానీ ఆల్రెడీ ఆప్షన్స్ మీకు డికే అయిపోయి ఉంటాయి. మీరు ఇక్కడ తీసుకున్నా సరే ఏమో ఆల్రెడీ లాస్ట్ 10-15 డేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఉన్నది, రివర్స్ అవ్వచ్చు. సో మనకెక్కడైతే ట్రెండ్ ఇనిషియేట్ అవుతుందో అక్కడ ఆ ప్లేస్లోనే మనము ఎగ్జిక్యూట్ చేయడం చూడాలి. సో ఆప్షన్ సెల్లింగ్లో ఎప్పుడు కూడాను వెయిట్ చేయాలి, పేషెంట్గా ఉండాలి. చాలా పేషెన్సీ ఉంటేనే మనం ఆప్షన్ సెల్లింగ్లో సక్సెస్ అవుతాము. ఏదో కంపల్సివ్ ట్రేడింగ్ లాగా ప్రతిరోజు నేను ట్రేడ్ చేస్తాను, ప్రతిరోజు నేను గెయిన్ చేయాలి, నాకు ఇదే బ్రెడ్ అండ్ బటరు అంటే ఆప్షన్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వడం కష్టం. దాంతోపాటుగా మనం ఆప్షన్ సెల్లింగ్లో మన టార్గెట్ అనేది, అంటే మనం ఎంత ఎర్న్ చేస్తామనేది 1%, 2%, 5% అనేది మినిమల్ టార్గెట్ అనేది ఉండాలి. అంతేగాని సో ఎవరో వీడియోస్లో చూపిస్తున్నారు 22% ప్రాఫిట్ చేయగలిగారు, సో నేను కూడా 22% టార్గెట్ చేస్తాను అంటే ప్రతి ₹1,00,000కి 22,000 ఈ నెలలో నాకు వచ్చేసేయాలి అంటే, మీరు సపోజ్ మీ ఇన్వెస్ట్మెంట్ కనుక, మీ మార్జిన్ కనుక 10 lakhs ఉంటే 20%, 22% ఏదో ఈ వీడియోలో చూపించేస్తారు, నా దగ్గర 22%, 22 lakhs గెయిన్ చేశాను, 35 lakhs గెయిన్ చేశాను, థంబ్నెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. సో వీటిని చూసి మోసపోవద్దు. సో మీరు ఎప్పుడు కూడాను రియలిస్టిక్ టార్గెట్స్ అనేవి పెట్టుకోండి. సో 1%, 2% లేదంటే మ్యాక్సిమం 3%. సో ఇది మన టార్గెట్ అవ్వాలి. అంతే తప్ప ప్రతి నెల 20% చేస్తాను, 25% చేస్తానంటే కుదరదు, అవ్వదు. ఏదో ఒక రోజు మనకి రివర్స్ అవుతుంది, మొత్తం ఎక్కువ మనం నష్టపోవడం జరుగుతుంది. ఓకే, అట్లానే ఇక్కడ మనం ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే, సో ఈ 10 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే అబౌవ్ క్లోజ్ అయిన క్యాండిల్ దగ్గర మనము రెడీగా ఉంటాం. అంటే మనము ఆప్షన్ స్ట్రైక్స్ ప్రైస్ అని మనము ఇక్కడ యాడ్ చేసుకుని మనము రెడీగా ప్రిపేర్ అయి ఉంటాము. సో వన్స్ ఇక్కడ క్యాండిల్ మొత్తము, ఈ డే క్యాండిల్ మొత్తము క్లోజ్ అవ్వలేదు, ఈ డే క్యాండిల్ మొత్తము 10 డే మూవింగ్ యావరేజ్ మీద క్లోజ్ అవ్వలేదు, బట్ క్లోజింగ్ మాత్రము జస్ట్ అబౌవ్ క్లోజ్ అయింది. కానీ బిలో కూడా బాడీ ఉంది చూసారా,
ఇక్కడ 10 డే మూవింగ్ యావరేజ్ కంటే కూడా బిలో బాడీ ఉంది. ఇక్కడ మనం ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. మనకి ఎప్పుడైతే దీనికంటే అబవ్ బాడీ మొత్తం అబవ్ క్లోజ్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాము. అయితే ఇక్కడ ఎగ్జిక్యూషన్ కూడాను డైరెక్ట్గా సపోజ్ మీరు కనుక 10 లాట్స్ మీరు కనుక ఎగ్జిక్యూట్ చేసే మార్జిన్ మీ దగ్గర ఉంటే స్టార్ట్ విత్ ఓన్లీ 3 లాట్స్, అంటే 3 డిఫరెంట్ డేస్లో సేమ్ స్ట్రైక్ ప్రైస్ని 3 డేస్ లేదంటే 4 డేస్ మ్యాక్సిమం మీ దగ్గర 10 లాట్స్ ఉంటే 2 లాట్స్ ఈచ్ డే ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 10 లాట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎందుకంటే మీరు 10 లాట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ డే మీకు డ్రాప్ అయితే మళ్ళీ 10 డే మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడానికి కిందకు వస్తే మీ స్ట్రైక్ ప్రైసెస్ అనేది మీరు ఏదైతే సెల్ చేశారో ఆ స్ట్రైక్ ప్రైసెస్ అనేది ఇన్ఫ్లేట్ అవుతాయి. సో కాబట్టి 2 to 3 డేస్లో ఈక్వల్గా, అంటే మీరు 10 లాట్స్ చేయదలుచుకుంటే 2 లాట్స్ ఏ డే కానీ 3 లాట్స్ ఏ డే కానీ, సో ఆ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది అంటే మీరు 40 to 50 లేదంటే 50 to 60% మీరు ఎగ్జిక్యూట్ చేసిన స్ట్రైక్ ప్రైస్లో 40 to 50 లేదంటే 50 to 60% డికే వచ్చినప్పుడు యూ కెన్ ఎగ్జిట్. అట్లానే ఒకవేళ ఎగ్జిట్ అప్పుడు అవ్వలేదనుకోండి, రెండో కండిషన్ ఏంటంటే మీరు ఎగ్జిట్ అవ్వాల్సింది ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ ఏదైతే డే క్యాండిల్ బిలో 10 డే మూవింగ్ యావరేజ్ 10 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో క్లోజ్ అవుతుందో అక్కడ మీ ఎగ్జిక్యూషన్ ఎక్కడైతే ఇది ఎగ్జిక్యూట్ చేశారో ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ పీఈస్ అంటే బిలోలో పీఈస్ ఎక్కడ 49,900 అంటే 50,000 కంటే బిలో ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇక్కడ ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో 10 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత మీరు రెడీగా ఉండాలి, మరలా నెక్స్ట్ రెడీగా ఉంటాం మనం. ఇక్కడ ఏదైతే క్యాండిల్ 10 డే మూవింగ్ యావరేజ్ కంటే బాడీ మొత్తం క్లోజ్ అవుతుందో అక్కడ ఈ డే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు. సో ఈ డేనే బాడీ మొత్తం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే 3:15 టైంలో మీకు అర్థమైపోతుంది కదా ఈ డే ఎక్కడ క్లోజ్ అవుతుంది. ఎట్లాగూ ఇప్పుడు 52,140 మీద ఉంది, ఆ డే హైలో 52,700 మీద క్లోజ్ అవుతుంది కదా. లాస్ట్ 15 మినిట్స్లో 500 పాయింట్స్ వెళ్ళటం అనేది అంత అంటే అన్ని రోజులు జరిగే ఇది కాదు కదా. కొన్ని రోజులు వెళ్ళొచ్చాము లాస్ట్ 15 మినిట్స్లో, బట్ అన్ని రోజులు జరిగేది కాదు కదా. సో ఈ క్యాండిల్ కూడాను ఈ 10 డే మూవింగ్ యావరేజ్ కంటే ఫుల్ బాడీ బిలో క్లోజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. సో హయ్యర్ సిఈ, సో మీకు 2,000 పాయింట్స్ అబౌనా 3,000 పాయింట్స్ అబౌనా అనేది మీరు చూసుకొని మీ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి ఎగ్జిక్యూట్ చేయండి. అయితే ప్రతి ఎగ్జిక్యూషన్లో కూడాను మీరు జీటీటీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అంటే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పీఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 48,000 పీఈ మీరు నెక్స్ట్ మంత్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి. సో అది మీకు కనీసం 30% స్టాప్ లాస్ తోటి జీటీటీ ఆర్డర్ అనేది మాత్రం క్రియేట్ చేసి పెట్టేసేసండి. ఈ ఫ్లక్చువేషన్స్ మార్కెట్స్లో సో ఎనీ టైం ఎనీ డే ఎట్లయినా మూవ్ అవుతున్నాయి. సో 1 డే 1,000 పాయింట్స్ కిందకు వచ్చేసేసి మళ్ళీ అదే 1,000 పాయింట్స్ రికవర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో మనం అది చూస్తూ ఉన్నాము. నిఫ్టీలో అయితే 450, 500 పాయింట్స్ అనేది కామన్గా మూవ్ అవుతూ ఉన్నాయి, లోయర్ సైడ్ అప్పర్ సైడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 30% స్టాప్ లాస్ అనేది మీరు ఎప్పుడు జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసుకొని మీరు క్లోజ్ చేసుకునేప్పుడు మర్చిపోకుండా ఆ జీటీటీని క్లియర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇది మనం వదిలేస్తాము. మనం స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే అవుతుంది, లేదంటే 0 అయ్యే వరకు వెయిట్ చేస్తాము. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేసుకోదగ్గ స్ట్రాటజీ. ఇది ట్రేడ్ ప్లాన్. సో ఇది స్ట్రాటజీనా అంటే కాదు, మీరు ఇది నా స్ట్రాటజీ, నేను బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ, నా ఎక్స్పీరియన్స్ మీద నేను బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ. నేను ఆల్మోస్ట్ ఈ ఆప్షన్స్లో 5-6 ఇయర్స్ నుంచి ఉన్నాను. అట్లానే మార్కెట్లో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ అదంతా అవసరం లేదు మనకి. ఇక్కడ నేను బిల్డ్ చేసుకున్న ప్లాను మీ దృష్టికి తీసుకొద్దాము, మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద మీకు తీసుకొస్తున్నాను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.